2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. ఎస్పెషల్లీ ఈ వీడియో హస్బెండ్స్ ఎవరైతే చూస్తున్నారో, మీరు కనుక మీ ప్రాపర్టీని భార్యల పేరు మీద కనుక మార్చాలి అన్న, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. నేను ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి జాగ్రత్తలు కనుక మనం పాటించకపోతే ఫర్దర్గా ఆ ప్రాపర్టీ మీద అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు భార్య పేరు మీద కనుక ఎస్పెషల్లీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. సో రైట్ నో మనతో పాటు అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సో ఎవరైతే హస్బెండ్స్ భార్యల పేరు మీద ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అలా తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది? అంటే ప్రాబ్లమ్ శ్రీ గారు, ప్రాబ్లం అని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, మహిళల పేరు మీదుగా ప్రాపర్టీ తీసుకుంటే కొంత మినహాయింపు ఇస్తున్నారు. స్టాంప్ డ్యూటీలో 1% 2% అట్లా మినహాయింపు, సబ్సిడీ ఇస్తున్నారు. అంటే మహిళల మీదుగా ప్రాపర్టీని పెంచే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ప్రాపర్టీని మహిళల పేరు మీద తీసుకోమని చెప్పి రీసెంట్గా మన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తే 1% స్టాంప్ డ్యూటీ డిడక్షన్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఈ వీడియో ముఖ్యంగా ప్రాపర్టీస్ని భార్య పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో. ఈ వీడియోని చివరిదాకా చూడండి. రీసెంట్గా వచ్చినటువంటి మన చట్టాలు ఏం చెప్తున్నాయి, కోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. బట్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నేను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఎవరైనా సరే తన యొక్క ఇన్కమ్ ద్వారా తన ఇన్కమ్ సంపాదించుకొని ఆ ఇన్కమ్ ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీ, వ్యవసాయ భూమా, ఇల్లా, ఫ్లాటా ఏదైనా కావచ్చు కాక, దానిని కొనుగోలు చేసిన సందర్భంలో భార్య పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆ ప్రాపర్టీ భార్యకి చెందినది కాదు అని అలహాబాద్ హైకోర్టు గట్టిగా రీసెంట్గా మన ఒక వారం రోజుల క్రితం ఇచ్చిన తీర్పులో ఒక జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సౌరభ్ గుప్తా అన్నటువంటి ఒక వ్యక్తి ఆ కేసును ఫైల్ చేశారు. వాళ్ళ ఫాదర్ తీసుకున్న ఇన్కమ్ ద్వారా వాళ్ళ మదర్ ఆ ప్రాపర్టీకి, వాళ్ళ మదర్ పేరు మీద ప్రాపర్టీ ఉంది, కానీ ఆ ప్రాపర్టీని కొనింది వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి ఇన్కమ్తో కొన్నారు. కాబట్టి అది మా మదర్ ప్రాపర్టీ ఆ మదర్ ఏం చేశారు, ఆ మదర్ వేరే వాళ్ళకి ఆ ల్యాండ్ను ఎలక్ట్ చేస్తుంటే ఆ మదర్ ఆ ప్రాపర్టీని అమ్మకూడదని చెప్పి అతను సౌరవ్ గుప్తా కోర్టుకెళ్ళి ఆయన పిటిషన్ దాఖలు చేస్తే, ఇది మదర్ ప్రాపర్టీయా లేదా ఫాదర్ ప్రాపర్టీ అనే విషయం మీద దాన్ని పూర్తిగా విచారం చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ ఆమెకి చెందినది కాదు, అది కుటుంబపు ఆస్తిగా పరిగణిస్తూ అలహాబాద్ హైకోర్టు తీవ్రమైనటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో నేను దాని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు హస్బెండ్ తన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ వస్తున్నారు. తన ఇన్కమ్ సర్ప్లస్ ఫండ్ని ఎక్కడెక్కడ సేవింగ్ చేసుకునో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ దాచుకొని తన యొక్క అమౌంట్ ద్వారా, ఆదాయం ద్వారా, తనకొచ్చిన ఆదాయం ద్వారా భార్య పేరు మీదుగా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే ఆ ప్రాపర్టీ ఆమె సొంతం కాదు. ఎప్పుడు సొంతం అవుతుందంటే ఆమె కూడా ఎర్నింగ్ చేసుకునే స్టేజ్లో ఉంటే తప్ప. ఆమె ఎర్నింగ్ చేసుకోకపోతే ఆ ప్రాపర్టీ భార్య పేరు మీదుగా ఉన్నప్పటికీ కూడా అది భర్త ప్రాపర్టీగానే పరిగణిస్తారు. ఇంకా భర్త ప్రాపర్టీ కాదు, ఆ కుటుంబం యొక్క ఆస్తిగా పరిగణిస్తామని చెప్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చారు. ఎందుకంటే భార్య ఇన్కమ్ సోర్సెస్ లేదు కాబట్టి, ఆ ఇన్కమ్ అంతా భర్త పేరు మీదకి వస్తున్న ప్రాపర్టీ కాబట్టి కేవలం దాని మీద ఆ ప్రాపర్టీని కింద వాళ్ళకి తను అమ్ముకోవడం కానీ లేకపోతే తను ఎవరైనా అబ్జెక్షన్ చేయనంత వరకు, అబ్జెక్షన్ చేస్తే ఎట్టి పరిస్థితులైనా అది కుటుంబ ఆస్తిగానే పరిగణిస్తామని తప్పించి ఆమె మీద పూర్తి హక్కులు ఉండవు. ఎలా తెలుస్తుంది సార్ మీరు బాగానే చెప్పారు, అతని తండ్రి హస్బెండ్ పూర్తిగా ఇన్కమ్ జనరేట్ చేసుకొని భార్య పేరు మీదుగా కొన్నారు. మరి భార్య పేరు మీదుగా కొన్న ప్రాపర్టీ ఎట్లా తెలుస్తుంది సార్? ఇది చాలా మందికి వచ్చే డౌట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం సేల్ డీడ్ కన్సిడరేషన్ రాసుకునేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి శ్రీ గారు, నేను మీ దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నాను. సో మీరు అమ్మే వ్యక్తి, మీరు వెండరు, నేను వెండి, మీరు నాకు ప్రాపర్టీ అమ్మారు. అటువంటి సందర్భాల్లో నేను ఏం చేస్తాను, సపోజ్ ఈ ప్రాపర్టీ ఒక 10 లక్షల రూపాయల గవర్నమెంట్ వాల్యూ అయితే నేను 10 లక్షల రూపాయలు నేను మీకు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ 10 లక్షల రూపాయలు నేను మీకు ఎలా ఇచ్చాను అంటే, నా చెక్ ద్వారా ఇచ్చానా, లేకపోతే నా పేరు మీద ఉన్న డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇచ్చానా, లేకపోతే నేను చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే, హస్బెండ్ తన ఇన్కమ్ని భార్య అకౌంట్లో వేసి భార్య పేరు మీదుగా చెక్ ఇచ్చి భార్య పేరు మీదుగా లావాదేవీ చేశారు. అంటే ఇన్కమ్ ఆ ముందు రోజు నాడో లేకపోతే 1 month బిఫోర్ 1 year బ్యాక్ ఎప్పుడైనా ఆ ఇన్కమ్ 10 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ భార్య అకౌంట్లోకి వచ్చినట్టుగా కానీ తెలిస్తే, భార్య పేరు మీదుగా చెక్ ఇచ్చినప్పుడు కూడా ఆ అమౌంట్ 10 లక్షల రూపాయలు ఎవరిచ్చారు అంటే భర్త
ఆ భార్య త్రూగా అమౌంట్ ఇచ్చారు కాబట్టి అది భర్త యొక్క ప్రాపర్టీ కొనుక్కున్నట్టుగా వస్తుంది తప్ప అది భార్య కొనుక్కున్నట్టుగా రాదని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇదనమాట. అంటే భార్య హౌస్ వైఫ్గా ఉంది, భార్యకి ఎటువంటి ఆదాయ మార్గాలు లేదు, భార్య ఏమీ జాబ్ చేయట్లేదు, ఒక బిజినెస్ చేయట్లేదు, వ్యాపారం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు భార్య, జస్ట్ సీజన్ హౌస్ వైఫ్. కానీ ఆమె పేరు మీదుగా ప్రాపర్టీ ఉంటే బినామీ చట్టాలుగా కూడా హక్కులు వచ్చి ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బినామీలు అంతే ఏం చేస్తారంటే తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ద్వారానో లేకపోతే అందరూ పనిచేస్తున్నట్టు తన ఆఫీస్ స్టాఫ్ లేకపోతే ఎక్స్వైజెడ్ వాళ్ళ పేరు మీదుగా ఆ ప్రాపర్టీని యజమాని ఉంటాడు, ఈయన పేరు మీదుగా లావాదేవీలన్నీ కూడా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అతని పేరు మీద జరుగుతాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరి త్రూగా వచ్చింది, ఆ పేమెంట్ ఎలా అందింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆ ప్రాపర్టీ ఆమెది కాదు, అది కుటుంబం యొక్క ఆస్తిగా పరిగణిస్తారు. అంటే ఆ కుటుంబంలో కొడుకు, కూతురు, పిల్లలు ఉంటే పిల్లలకి, భర్తకి, ఆమెకి మొత్తం అందరికీ చెందే విధంగా ఉంటుంది తప్ప కేవలం ఆమె పూర్తి హక్కుదారులు కాదు అని చెప్పి దీని మీద కోర్టు కూడా తీర్పడం జరిగింది. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ అనమాట. చాలామంది ఏమనుకుంటున్నాం, ఇప్పుడు నేను మొదట్లో చెప్పినట్టుగా లేదంటే మాకు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కదా, సబ్సిడీ ఇస్తుంది కదా, తీసుకోవద్దు అనుకుంటే ఆ చట్టాలు వర్తిస్తాయి, ఈ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి సార్ ఇది లేదా ప్రాబ్లం కదా అంటే సమస్యను గుర్తిస్తేనే సమస్యగా ఉంటుంది. సమస్య గుర్తించలేదండి, నేను నా భార్య మీదుగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేసాను, నా ప్రాపర్టీ నా భార్య క్లెయిమ్ చేయదు ఇక్కడ, అంటే భార్య ఎటువంటి అబ్జెక్షన్ పెట్టదు. కానీ తన పిల్లల్లో కానీ ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినట్లయితే అప్పుడు ఈవెన్ దో భర్త కూడా చాలా సందర్భాల్లో మాకు డివోర్స్ కేసులు వస్తుంటాయి, ఆ భర్త ఏం చేస్తాడంటే తన చాలా ప్రాపర్టీస్ కొనుక్కొని భార్య పేరు మీదుగా పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత భార్య పేరు మీదుగా కంటిన్యూషన్ అయిపోతుంది. ఏదో ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చిన తర్వాత ఒకరికొకరు విడిపోయిన సందర్భాల్లో ఏమవుతాయంటే ఆమె మరలా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తుంది. అప్పుడు ఏమంటాడు, నేను నీకు చాలా ప్రాపర్టీస్ కొన్నాను, నీ పేరు మీదుగా ప్రాపర్టీ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కాకుండా నాన్ ఎంప్లాయీస్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇతరత్ర వ్యాపకాలు ఉండే వాళ్ళతో ప్రాబ్లం వచ్చేది ఇదే. చాలా ప్రాపర్టీ కొన్నాను సార్, ₹1,00,00,000 ప్రాపర్టీ కొన్నాను, ఆమె పేరు మీదుగా పెట్టాను, ఈరోజు భార్య డివోర్స్ అడుగుతుంది, బట్ నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి నా జీవితంలో ఉన్న ఆస్తితో కూడా ఆమె పేరు మీద పెట్టాను కాబట్టి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అందుకే చెప్తాను, మీరు ప్రాపర్టీని కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా హస్బెండ్స్కి నేను చెప్తున్నాను, మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే వీలైనంత వరకు మీ పేరు మీద పెట్టుకోండి. సరే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి సార్ అంటే అది మీరు మాట్లాడుకోండి, మీ సీఏతో మాట్లాడుకోండి, లేకపోతే మీకు సంబంధించిన అకౌంట్స్తో వాళ్ళు మాట్లాడుకోండి తప్పించి భార్య పేరు మీదుగా పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అంటే ఎలా సార్, చాలా మంది కూడా మీరు అన్నట్టుగానే భార్య పేరు మీద బంగారం అనో ఇళ్ళనో ఇలాంటి కొనడం మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఎవరైనా కూడా ఇకపై ముందుకు వెళ్ళాలి, అలా కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, లీగల్ పరంగా ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? సమస్యలు వచ్చిన తర్వాత మనం చేసుకునే పరిష్కారం కన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు నేను చెప్పే చాలా వీడియోస్ అట్లనే ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ జరిగిపోయింది, ప్రాబ్లం ఫేస్ చేసుకున్నా ఉంటే రవీంద్రనాథ్ ఎప్పుడు మీ వెంబడి ఉంటారు, తక్షణమే కాల్ చేయండి, కింద స్క్రోల్ తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కాల్ బిజీగా వస్తే వాట్సాప్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. బట్ డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటే ప్రతి కాల్ అటెండ్ చేయడం చాలా కష్టం. ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోండి, నన్ను డైరెక్ట్గా వచ్చి కలవండి. లీగల్ టీం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీకు లీగల్ టీం అందుబాటులో లేకపోయినా సరే 1-2 సార్లు ట్రై చేయండి, తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అవుతారు. మీ సమస్యకి నేను ఎప్పుడు పరిష్కారంగా ఉంటాను. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.